గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యాన్ని ధ్యానిద్దామా? కీర్తనల గ్రంథము 10వ కీర్తన 1, 2, 3 వచనములు. యెహోవా, నీవెందుకు దూరంగా నిలుచుచున్నావు? ఆపత్కాలములలో నీవెందుకు దాగి ఉన్నావు? దుష్టుడు గర్వించి దీనుణ్ణి వడిగా తరుముచున్నాడు. వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురుగాక. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు. లోబులు యెహోవాను తిరస్కరింతురు. ఇక్కడ మనం వాక్యం ధ్యానించినట్లయితే, యెహోవా, నీవెందుకు దూరంగా నిలుచుచున్నావు? ఆపత్కాలంలో నీవెందుకు దాగి ఉన్నావు అని దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ప్రభువా నువ్వు దాగి ఉంటున్నావు? మా ప్రార్థన ఆలకించు నా తండ్రి. మేము ఒక ఇరుకులో, ఇబ్బందిలో, ఆపత్కాలంలో నీకు మొరపెడుచున్నాము తండ్రి, దయతో జ్ఞాపకం చేసుకోవా అని దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకోసం ప్రార్థన చేస్తున్నాడంటే, ఇక్కడ వాక్యం చూసినట్లయితే దుష్టుడు గర్వించి ఉన్నాడు. ఈ లోకంలో దుష్టులు ఉన్నారండి. వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క సొంత తలంపులతో నిండి ఉన్నాడు. క్రూరమైన ఆలోచనలు, వారే నిజము, మాదే కరెక్ట్ అన్నట్టుగా ఈ దుష్టుడు అనేటోడు చాలా ప్రభావితం అయిపోయాడు. దీనుని వడిగా తరుముచున్నాడు అనంటే, దీనులు చాలా బలహీనులు, విధవరాన్లు కావచ్చు, చాలా తండ్రి లేని బిడ్డలు కావచ్చు, అనేకులు ఎంతో బలహీన సమయంలో ఉన్న బిడ్డలను, దేవా నిన్ను నమ్మిన బిడ్డలను వడిగా తరుముచున్నాడు వాడు దుష్టుడు. తన మనోభిలాషను బట్టి వానికి వాడే అతిశయపడుతున్నాడు నా తండ్రి. ఈ విధంగా ఉంది దీనుల పరిస్థితి అని ప్రభువుకి తెలియపరుస్తున్నాడు దావీదు భక్తుడు. మరి అవునండి, దుష్టులు తమ సొంత ఆలోచనను బట్టి వారికి వారే అతిశయపడుతూ ఉంటున్నారు. దీనులను చాలా మోసం చేస్తూ వారి జీవితాల్లోకి వెళ్ళి వారిని తరుముచున్నారు. కాబట్టి ప్రభువా, నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న తండ్రి, దేవా, దుష్టులు నిన్ను ఎరుగకున్నారు, నిన్ను తిరస్కరిస్తున్నారు. నీవేంటో తెలుసు, అయినా కానీ ప్రభువా నీ యొద్దకు రావడానికి అయిష్టపడుతున్నారు. ఈ లోకమే శాశ్వతం అనుకొని జీవిస్తున్నారు. ప్రభువా దయతో జ్ఞాపకం చేసుకో అని దావీదు భక్తుడు యెహోవాకు మొరపెడుచున్నాడు. మరి అవునండి, ఈ యొక్క జనరేషన్లో దుష్టులు చాలా పెరిగిపోయారు. అపవాది చాలా అందరినీ వాడుకుంటున్నాడు. అపవాదిగాడు ఈ యొక్క తన యొక్క ఈ లోకంలోనే సంతోషం, సమాధానం, ఆనందం ఇక్కడ ఎంజాయ్ చేయండి, నువ్వు ఎక్కడ ఎంజాయ్ చేస్తావు అన్న రీతిలో ప్రతి ఒక్క మానవుణ్ణి దుష్టుడు ఆవరించి ఉన్నాడు. దుష్ట తలంపులతో, దుష్ట ఆలోచనలతో, దుష్ట క్రియలతో నిండి ఉన్నాడు. కాబట్టి మనం చాలా అలర్ట్గా ఉండాలండి. ప్రతిదినం మనం ఇలా వాక్యం ధ్యానిస్తున్నప్పుడు మరి మనం కూడా మన జీవితాన్ని మార్చుకునే విషయంలో కావచ్చు, మనం ఎలా ఉంటున్నాం, దుష్టుల వలె ఉంటున్నామా, దేవునికి ఇష్టంగా ఉంటున్నామా, దేవుడు మనల్ని ఆదుకునే దేవుడు, ఆపత్కాలంలో మొరపెడితే తప్పకుండా మనకు జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి మనం నిజ దేవుణ్ణి తెలుసుకోవాలి. మన దేవుని ప్రేమ ఏంటి, దేవుడి ఉద్దేశాలు ఏంటి, దేవుడు నా కోసం ఎందుకు కలువరి సిలువలో ప్రాణం పెట్టాడని నిజ సత్యాన్ని తెలుసుకొని మనం దేవుని వైపు మళ్ళినట్లయితే మన జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుందండి. కాబట్టి